వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాబుల్ ఛానల్. వాళ్ళ ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే రజనీకాంత్ గారి పైన ఒక విమర్శ వచ్చింది టీవీకే నేత దగ్గర నుంచి. ఆయన డిఎంకే బెదిరిస్తేనే రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారని చెప్పేసి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన దానికి ఇప్పుడు రజనీకాంత్ గారు రియాక్ట్ అయిపోయారు. మరి ఆయన రియాక్షన్ ఏ విధంగా ఉంది? నిజంగా డిఎంకే బెదిరిస్తేనే ఇప్పుడు రజనీకాంత్ గారు రాజకీయాల దగ్గర తప్పుకున్నారా? దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం, ఒక టీవీకే నేత రజనీకాంత్ గారి పైన ఇటువంటి కామెంట్ చేయడం జరిగింది. అంటే డిఎంకే బెదిరిస్తేనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారని చెప్పేసి, మరి రజనీకాంత్ గారు దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? ఎలా చూడొచ్చు ఈ స్టేట్మెంట్? రజనీకాంత్ వెంటనే స్పందించారండి. ఎందుకంటే టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున్ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల, అంటే డిఎంకే బెదిరిస్తేనే రజనీకాంత్ గతంలో రాజకీయాల్లోకి రాలేదు అని చెప్పారు. అది తప్పు అని చెప్పి వారు చెప్తూ 2020లో కోవిడ్ మహమ్మారి వల్ల నా ఆరోగ్య కారణాల దృష్ట్యా నేను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆయన అలా అనుకుంటే 30 ఏళ్ల క్రితమే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. కానీ ఆయన ఎప్పటికప్పుడు తన్ని తాను అంటే పరిశీలించుకునే వ్యక్తి ఆయన. నేను రానా వద్దా అనేది ఆయన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికి భయపడడం అనేది రజనీకాంత్ దగ్గర మనం చూడం. తమిళనాడులో ఆయన చాలా ఆటుపోట్లు చూశారు. అంటే ఆయనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, జయలలితతో ఆ రోజుల్లో ఆయన కొంచెం ఇబ్బందులే ఎదుర్కొన్నారు, ఎందుకంటే పోయస్ గార్డెన్ లో ఉండేవాళ్ళు కాబట్టి. కానీ ఏ రోజు ఆయన దేనికి భయపడలేదు. రజనీకాంత్ నిజంగా రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటే వచ్చి ఉండేవాళ్ళు, అది ఆయన వ్యక్తిగతం అది. సో దాని మీద ఆయన స్పందించడం జరిగింది. టీవీకే చెప్పిన మాటల్ని ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఆదవ్ అర్జున ఆయన చెప్పిన మాటల్ని ఖండించారు ఆయన. అంటే అందరికి, ప్రజలకి, ముఖ్యంగా టీవీకే విజయ్ కూడా పరోక్షంగా చెప్పినట్టున్నారు. మరి అది ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా చేశారా, లేదు విజయ్ చెప్తే చేశారా అనేది కూడా మనకి తేలలేదు. ఎందుకంటే విజయ్ చెప్పకుండా ఆయన అలా మాట్లాడతాడు, అందులో రజనీకాంత్ గురించి. ఎందుకంటే రజనీకాంత్ కి తమిళనాడులో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలుసు, ఆయన అంటే ఎంత ఇష్టము. కాబట్టి ఈ విషయంలో మాత్రం రజనీకాంత్ వెంటనే స్పందించడం అనేది చాలా మంచి పని అండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఏదున్నా కూడా ఓపెన్ గా మాట్లాడే వ్యక్తి. ఈవెన్ తన్ని తాను ఆయన ఎప్పుడు కూడా మేకప్ వేసుకుని ఒక విగ్గు పెట్టినా కూడా బయటికి రాదు. తను ఎలా ఉన్నానో అలాగే వచ్చే వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తి మీద ఒక కమెంట్ చేసే ముందు ఎవరైనా కూడా ఆలోచించుకుంటే బాగుంటుందని మనం చెప్తున్నాం. దీనిపైన విజయ్ ఏమన్నా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా మేడం? ఈ కామెంట్స్ ని సమర్థించడం కావచ్చు, లేకుంటే ఖండించడం కావచ్చు? అంటే అవ్వాలి, విజయ్ న్యాయంగా అయితే అవ్వాలి ఆయన. ఎందుకంటే ఇది వాళ్ళ పార్టీ వాళ్ళు చేసింది కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన రాదలుచుకున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఆయనతో పొత్తుకి ప్రయత్నిస్తోంది అంటున్నారు. త్రిష వెళ్లి అమిత్ షాని కలిశారు ముంబైలో అంటున్నారు. అంటే ఒక రాజకీయాల్లో ఆయన ఒక ముఖ్యమంత్రిని కావాలనుకున్నప్పుడు, లేదా ఒక ఉప ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు పార్టీ మీద ఎటువంటి నిందలు రాకూడదు. పార్టీ పరంగా ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన వైపే ఉండాలి, అంతేగాని ఆయన తరఫున వేరే వాళ్ళు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఆయన దానికి అవును నేను చెప్పాననైనా చెప్పాలి, కాదు ఇది అతని వ్యక్తిగతం, దీన్ని నేను ఖండిస్తున్నాను అని అయినా అనాలి. కాబట్టి మరి రేపు ఏమైనా ఖండిస్తారా, మనం వేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.